నాగరికత ఆనాడు కొంచెం తక్కువగా ఉంది, ఈనాడు నాగరికత విస్తరించింది. ఈనాడున్న వస్తు సౌకర్యాలు అనుకూలతలు ఆనాడు లేవు. ఆనాడు వాళ్ళు ఏదన్నా టైంపాస్ చేయాలంటే వాళ్ళకి ఈరోజు ఉన్నటువంటి సౌకర్యాలు లేవు. కానీ ఈరోజు మనిషి తన టైంని వెచ్చించడానికి బోల్డ్ అన్ని సదుపాయాలు, ఇంకా చెప్పాలంటే సెల్ ఫోన్ అందుబాటులోకి వచ్చినాక అసలు టైమే దొరకట్ల జనాలకి. దేనికి? చాలా విషయాలకి టైమే దొరకట్ల. ఎందుకంటే రోజులు గంటలు తినవతలు పడేస్తుంది. అర్థమైందా? గుండ్రాయి అని ఉంటుంది చిన్నప్పుడు మన ఇళ్లలో. గుండ్రాయి ఐడియా ఉందా? గుండ్రాయితో చిన్నపిల్లలు వాంపాలు దినుసులు నూరొచ్చు, కుంకుడుగాయలు కొట్టవచ్చు, పిచ్చరేగిందంటే పళ్ళు కూడా ఒడగొట్టుకోవచ్చు. ఐడియా ఉందా? కుంకుడుగాయలు కొట్టవచ్చు, పిల్లలకు వాంపాలు దినుసులు నూరిపోయచ్చు, చిరాకు పుడితే తీసుకొని మాకు మూతికి పెట్టి కొట్టుకుంటే పళ్ళు మొత్తం రాళ్ళు కొట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు సెల్ ఫోన్ అట్టుందన్నమాట గుండ్రాయిలాగా. కాకపోతే ఆ గుండ్రాయి బరువు ఉంటుంది, అది జేబులో పెట్టుకోవద్దు కాదు. ఈ గుండ్రాయి మాత్రం వెయిట్లెస్ గుండ్రాయి అన్నమాట. దీన్ని పద్ధతిగా వాడితే ప్రయోజనం, పద్ధతి మారి దాన్ని వినియోగిస్తే పళ్ళు రాలటం ఖాయం. భ్రష్టు పట్టచ్చు, ఇతరులను కూడా పట్టించవచ్చు. లేదా దాన్ని పద్ధతిగా వాడితే మనం బాగుపడవచ్చు, ఇతరులను కూడా బాగు చేయొచ్చు. ఈరోజు నాగరికత విస్తరించింది. ఈరోజు ఉపవాస ప్రార్థనల్లో దేవుని దగ్గర కనిపెట్టుకునే అనుభవాలు తక్కువ. ఈరోజు రాత్రుల్లో దేవుని పాదాల దగ్గర కనిపెట్టుకొని ప్రార్థించేటువంటి భక్తులు, వాళ్ళ రోషం, ఆ కసి తక్కువ. ఈరోజు దేవునితో కొంతకాలం ప్రత్యేకించుకొని గడిపిన అనుభవాలు పూర్తిగా లోకానికి వేరై దేవునికి సమీపమై ఆయన సాహచర్యంలో సహవాసంలో మునిగి తేలిన అనుభవాలు కొరవడిపోయినాయి, మారిపోయింది. చూస్తానే మారిపోయింది. ఈరోజు ఎంత తేడా వచ్చిందంటే చెప్తున్నా. నాడు అపోస్తలులు తాము మరుగై ఉండి ప్రభునామాన్ని మహిమపరచడానికి చాలా కష్టపడ్డారు. ఈరోజు సేవకత్వంలోనికి వచ్చిన తరువాత ఒకప్పుడు లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం ఉండకూడదు, వాటిని విసర్జించి ప్రభువుని హత్తుకోవాలని భక్తి మొదలుపెట్టినటువంటి భక్త సమాజము ఈరోజు జీవపు డంబానికి పరిగెత్తే పరిస్థితి ఎక్కువైపోయింది. ఎవరికి వాళ్ళే యేసు నామాన్ని మహిమపరచడం అటుంచి యేసు నామము ద్వారా తమను తాము మహిమపరచుకోవడానికి వెతుకునేటువంటి పరిస్థితి ఈరోజు భయంకరంగా కనపడుతుంది. ఈ దరిద్రంలో ఎవరు మినహాయింపు కాదు. ఆనాడు వారు అతిశయించారు. ఎవరిని బట్టి అంటే భక్తులందరూ ప్రభువుని బట్టి అతిశయించారు. ఎవరిని బట్టి? ప్రభువును బట్టి అతిశయించారు. మనకు కూడా రాశారు. పౌలు ఏమని రాశాడు? అతిశయించువాడు ప్రభువునందే. రైట్. కానీ ఈరోజు ఒక్కొక్కడు దేన్ని బట్టి అతిశయపడుతున్నాడో మీరు చూడొచ్చు. గుంపు జనాన్ని బట్టి కొంతమంది అతిశయం, మందిరాలను బట్టి అతిశయం, జరిగిన కార్యాలను బట్టి అతిశయం. మా దగ్గర ఇంత, మా దగ్గర అంత, మా దగ్గర ఇలా, మా దగ్గర అలా. ఊహోరే నాయన, ఈ డబ్బా బాధుళ్ళు ఎక్కువ. పచ్చిగా మాట్లాడుతున్నాం. ఈ దరిద్రం మన దగ్గర కనపడ్డా మనం కూడా ఈ తప్పు ఒప్పుకోవాల్సిందే. ఇందులో ఎవడు మినహాయింపు లేదు. మాట్లాడే నేను మొదలుకొని ఇప్పుడు ప్రకటింపబడుతున్న ప్రతి ప్రదేశంలోని వ్యక్తులందరిలో కూడా ఈ కరెక్షన్ జరగాలి. ఎందుకంటే చూస్తానే తప్పుడు మాదిరిలోనికి అందరూ లాగబడే పరిస్థితిలోకి వెళ్ళిపోతా ఉన్నారు. తప్పుడు మాదిరిలోకి లాగబడుతున్నారు. అది ప్రమాదం. అర్థమైందా? మామూలుగా వాక్యం చెబితే, మామూలుగా ప్రార్థన చేసి, మామూలుగా కూటం పెడితే ఎవడు రాట్లా.
దెయ్యాలు ఎల్లగొట్టే పరిచర్య మొదలు పెడితే పిచ్చపిచ్చగా వస్తున్నారు. ఇందులో వర్కౌట్ అవుతుంది కొద్దిగా, ఈ గిరాకీ బాగుంది, బేరం బాగా జరుగుతుంది ఇట్టయితే అని కొంతమంది. బేరం బాగా జరగాలంటే ఏం కూటం కావాలా? దెయ్యాలు. అమాయకుల అజ్ఞానాన్ని ఉపయోగించి ఉన్నది లేకుండా లేదు ఉన్నట్టుగా చెప్పి భ్రమపెట్టి భయపెట్టి వాళ్ళ బలహీనతలతో ఆడుకునేటువంటి పనికి మాలిన నైజం. చచ్చిపోయిన మనుషులు దయ్యాలు అవుతారని బైబిల్ చెప్పిందా? చెప్పలా. కానీ చచ్చిపోయిన మనుషులకు దయ్యాలు పట్టిందని దయ్యాలతో ఇంటర్వ్యూలు పెట్టి వాటిని హైలైట్ చేసి వాటిని వీడియోలు తీసి వాటిని చిలువలు పలువలుగా ప్రచారాలు చేసి తద్వారా గుర్తింపు ఘనత పొందడానికి ఏదో ఒక అబద్ధం మీద ఈరోజు ఆ భ్రష్ట స్థితికి కొంతమంది దిగజారిపోయారు. కారణం, కొంతమంది అలాంటి మాదిరి ఇచ్చారు వాళ్ళకి. నాయకగణంలో కొంతమంది అలాంటి దిక్కుమాలిన మాదిరి ఇచ్చారు, ఫలితంగా అట్ట తయారయ్యారు. ఈరోజు యేసు నామాన్ని ఊరేగిద్దాం, యేసు నామాన్ని మహింపరుద్దాం, యేసు నామం కోసం తిప్పలు పడదాం అన్నది పోయి యేసు నామమును ఎలా ఉపయోగించుకొని మనం హైలైట్ అవ్వచ్చు, యేసు నామాన్ని ఎలా ఉపయోగించుకొని మనం క్లిక్ అవ్వచ్చు, యేసు నామాన్ని ఎలా ఉపయోగించుకొని మనం ఊరేగింపులు పొందొచ్చు అనే పరిస్థితికి ఈనాటి సేవక గణం దిగిపోయింది. ఇలాంటి వాళ్ళ కోసమా దేవుడు ఎదురు చూస్తున్నాడు? సాక్షాత్తు యేసు ప్రభువే ఏమని మాట్లాడాడు తెలుసా? నేను నా సొంత మహిమను వెతకడానికి రాలేదు, నేను నన్ను పంపిన వాని మహిమను వెతకడానికి వచ్చాను అన్నాడు ఆయన. ఎన్నెన్నో కార్యాలు చేసి తన్ను ప్రసిద్ధి చేయవద్దు అని చెప్పాడు. ఈరోజు ఆ దేవుడు, ఆ ప్రభు ఏదైనా ఒక కార్యం చేస్తే దాన్ని గోరంతను కొండంతలుగా చేసి, ఇదిగో ఫలానా అయ్యగారు చేస్తే, ఫలానా అమ్మగారు చేస్తే ఇలా అలా అని ఎటుపోయింది, మారిపోయింది. తరము వెంబడి తరం భక్తి విషయంలో ఒక్కొక్క మెట్టు దిగుతా వస్తుంది. చివరికి ఇది ఇక ఏ స్టెప్ తీసుకుంటుందో ప్రశ్నార్థకం భవిష్యత్తు. అయితే సంఘం ఇలా భ్రష్టు పట్టడం, సంఘం ఇలా బలహీనపడటం అన్య సమాజానికి ప్రమాదం, దేశానికి నష్టం. సంఘం క్షేమాభివృద్ధి పొందితే దేశానికి క్షేమం, సంఘం దిగజారిపోతే దేశానికి దరిద్రం. అందుకే ఇప్పుడు మనందరం కూడా భక్తి విషయంలో మన కర్తవ్యాన్ని గుర్తుపట్టాలి, ఆత్మీయత విషయంలో మన కర్తవ్యాన్ని గుర్తుపట్టాలి, దేవుని మహిమను వెతుకుటలో మన కర్తవ్యాన్ని మనం గుర్తుపట్టాలి. స్వీయ మహిమను గాక అహానికి పోక దేవుణ్ణే మహిమపరుచుకుంటూ ఆయన మహిమనే వెతుకుంటూ సాగిపోయేటువంటి భక్తులు లేవాలి. అలాంటి భక్తులను ప్రోత్సహించాలి, అలాంటి భక్తుల మాదిరిని అక్షరాల తీసుకోవాలి ప్రియులారా. ఎందుకంటే జరగాల్సింది అది. లేకపోతే చివరికి యేసుని ఎరగని తరం వచ్చే అవకాశం ఉంది. యెహోవాని ఎరగని తరం అంటే ఏంటో తెలుసా? నామం తెలుసు, మన పితరుల దేవుని పేరేందిరా? యెహోవా. నామం తెలుసు, కానీ ఆయన స్వభావం తెలియదు. యెహోవాను ఎరుగుట అంటే ఆయనను గూర్చి తెలుసుకొనుట, ఆయన ఆంతర్యాన్ని గుర్తెరుగుట. మనం అంటాం కదండి, మీ నాన్న నాకెందుకు లేదే, నేను బాగా ఎరుగుతున్నా మీ నాన్నని. ఎరుగుతున్నా అంటే ఆయన బలము బలహీనత, ఆయన మంచి చెడ్డ అనేది తెలుసు నాకు అని. యెహోవాను ఎరగని తరం అంటే ఆయన ఏందో, ఆయనకి ఏది ఇష్టమో, ఆయనకి ఏది ఇష్టం లేదో, ఆయన దేన్ని బట్టి బాధపడతాడో, ఏది చేయమని కోరాడో, ఏది చేయొద్దని కోరాడో, ఇదంతా కూడా ఎరగని తరం. పేరు తెలుసు, మీ పితరుల దేవుడి పేరేందిరా? యెహోవా. ఆయన గురించి ఇంకేమన్నా చెప్తా? మాకు తెలియదు. భవిష్యత్తు ఎట్లా అయిపోతుందంటే, మీ పితరులు ఆరాధించిన దేవుడు ఎవరంటే యేసు, ఆయన గురించి చెప్పండి, మనకు తెలియదులే. ఇప్పటికే కొంత వచ్చేసింది ఆ తరం, ఇక ముందు ఇంకా అది వ్యాపించబోతుంది. అందుకే ఒక హెచ్చరిక చెప్పడానికి ఈరోజు ప్రేరేపించబడ్డాను పరిశుద్ధాత్మ ద్వారా.